ఇక్కడ ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మాలో ఈరోజు సాల్వెంట్ ట్యాంకులు పరిశీలిస్తున్న సందర్భంలో అక్కడ ఎస్ఎస్ ఫార్మాలో ఈ సాల్వెంట్ ట్యాంకుల దగ్గర ఇసువాయువు లీక్ అయ్యి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. ఒకరు బి చంద్రశేఖర్, మరొకరు ఎస్ కుమార్ మునపాకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మృతి చెందారు. దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని, జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, భద్రతా వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు అనేటువంటి చోటు చేసుకుంటూ ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం భద్రతను నిత్యం పర్యవేక్షించవలసినటువంటి జిల్లా అధికార యంత్రాంగం భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల పరిశ్రమలు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. సక్రమైనటువంటి మాస్కులు కానీ సక్రమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ తీసుకొని ఉంటే ఈ రకంగా మృతి చెంది ఉండేవారు కాదు. కార్మికులు ఈరోజు మృతి చెందినటువంటి కార్మికులకి ₹1 నష్టపరిహారం చెల్లించడంతో పాటు యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఏదైతే